హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక ఈరోజు బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతున్న సమయంలో రీతుతో మాట్లాడుతూ సూపర్ రీతిలో రీతుకి సరైన హింట్స్ అయితే ఇచ్చాడనే చెప్పాలి. ముఖ్యంగా రీతుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. ఎందుకు అంటే రీతుకి ఎంతమంది ఎన్ని విధాలుగా ఇన్పుట్స్ ఇస్తున్నా కూడా గేమ్ని మాత్రం అస్సలు మార్చడం లేదు. రీతు కేవలం పవన్ కోసమే బిగ్ బాస్ హౌస్కి వచ్చిందా అనిపించేంతలా రీతు పవన్ చుట్టూ తిరుగుతుంది. తన గేమ్ అయితే తాను ఆడుతున్నప్పటికీ ఎక్కువగా పవన్ చుట్టూ తిరుగుతూ నెగిటివ్ అయితే అయిపోయింది. అలాగే ఢెమాన్ పవన్ గేమ్ కూడా పూర్తిగా మసకబారిపోతుంది రీతు యొక్క కారణంతో. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్, ఇతర కంటెస్టెంట్స్ ఎంత చెప్పినా కూడా నేను ఢెమాన్తో క్లోజ్గా ఉంటే వారికేంటి ప్రాబ్లం, మేమిద్దరం క్లోజ్గా ఉండి మంచిగా బయటికి మేము ప్రొజెక్ట్ అవుతున్నామనే వారు మమ్మల్ని కావాలనే విడదీస్తున్నారు అంటూ రీతు అనుకుంటూ పవన్తో క్లోజ్గానే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. దీంతో ఈరోజు స్టేజ్ పై నుంచి నాగార్జున మాట్లాడుతూ, నీకెవరు ఏం చెప్పినా అర్థం కాదా రీతు, ఆట ఏమైపోతుంది, నువ్వు ఏం ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నది ఇతరుల వద్ద నుంచి కనీసం ఇన్పుట్స్ అయినా తీసుకోవా, వారు ఇచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటావు, నువ్వు ఆటలో ముందుకు వెళ్ళాలని లేదా నీకు అంటూ సీరియస్ అయితే అవ్వడం జరిగింది. అయితే రీతు మాత్రం తనని తాను బాగా డిఫెండ్ చేసుకుందనే చెప్పాలి. సార్, నా గేమ్ బాగుంది, నేను మంచిగా ఆడుతున్నాను అంటే నీ గేమ్ బాగుంది, కానీ నీ వల్ల ఇంకొకరి గేమ్ పాడైపోతుంది కదా అంటూ ఢెమాన్ పవన్ గేమ్ మొత్తం మసకబారిపోతుంది అంటూ డైరెక్ట్గానే చెప్పేశాడు నాగార్జున. సో మొత్తంగా రీతు పక్కన ఎవరైనా చెప్పేటప్పుడు ఆ మాటలు విని అర్థం చేసుకొని అందులో ఉన్న అసలు నిజాన్ని గ్రహించేలా మసులుకో, ముందుకు పో. అంతేకాని వారు చెప్పింది పూర్తిగా అబద్ధం, వారు గేమ్ ప్లే చేస్తున్నారు అని కాదు అంటూ రీతుకైతే కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా నాగార్జున రీతుకి ఫుల్ కోటింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.